తన ఫ్రెండ్స్కి ఆ విషయాన్ని చెప్పి అందర్నీ ఒప్పిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కలిసి అర్జున్ ఊరైన అహోబిలానికి బయలుదేరతారు. సాయంత్రం కల్లా అందరూ ఊర్లో ఉన్న అర్జున్ పూర్వీకుల ఇంటికి చేరుకుంటారు. ఇంటిలోకి వెళ్ళగానే ఆ ఇల్లంతా బాగా శిథిలావస్థలో ఉంటుంది. దాన్ని చూసి వర్మ అందరితో ఇలా అంటాడు. ఇప్పుడు నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో ఒక అంగుళం కూడా వదలకుండా అంతా వెతకండి. ఎక్కడో ఒక చిన్న క్లూ దొరికినా అది మనకు చాలా హెల్ప్ అవుతుంది అని అనగానే అప్పుడు అర్జున్ వర్మతో ఇలా అంటాడు. బాబాయ్, నేను ఎందుకైనా మంచిది నాన్నగారి స్టడీ రూంలో మొదలు పెడతాను. అక్కడైతే ఖచ్చితంగా ఆ నిధికి సంబంధించిన ఏదో ఒక ఆధారం మనకు దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. అలాగే అర్జున్, తప్పకుండా. కాని ఒక్క విషయం, ఆ నిధికి సంబంధించిన ఆనవాళ్లున్న ఏ ఒక చిన్న చిత్తు కాగితమైనా సరే అది దొరికితే దాన్ని ముందు నాకు చెప్పాలి అని చెప్పి అర్జున్ స్టడీ రూంలోకి వెళ్ళిపోతాడు. అందరూ ఆ ఇంట్లో ఒక్కో చోట ఆ నిధికి సంబంధించిన ఆధారాలను వెతికే పనిలో నిమగ్నమైపోతారు. కాసేపటి తర్వాత స్టడీ రూంలో నుంచి ఏదో పెద్ద శబ్దం వచ్చేసరికి అందరూ ఏం జరిగిందో చూద్దామనుకుని అక్కడికి వెళ్లి చూసేసరికి అర్జున్ తన చేతిలో ఒక పాత కాగితం పట్టుకుని గెంతుతూ ఉంటాడు. అది చూసిన తన ఫ్రెండ్స్ అందరూ తనతో ఇలా అంటారు. ఒరేయ్, ఏంట్రా, నీకు పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా గంతలేస్తున్నావు? బహుశా వాడి తాత ఆత్మగారి పోనిందేమో. లేదురా, ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఆత్మ పోని ఉంటుంది. మీరు కాస్త ఆగండి. అర్జున్, అసలేం జరిగింది? ఎందుకిలా చేస్తున్నావు? దొరికేసింది బాబాయ్, దొరికేసింది. ఏంట్రా దొరికేసింది? మీ తాత దాచిపెట్టిన దోసకాయనా? మీరు కాస్త ఆగండ్రా. అర్జున్, నువ్వు చెప్పు, నీ చేతిలో ఉన్న కాగితం ఏంటి? ఇది ఆ మని ఉన్న నిధికి సంబంధించిన మ్యాప్ బాబాయ్. మనం అనుకున్నట్టు ఆ మ్యాప్ పోయిన దానికి ఎగ్జాక్ట్ కాపీ. మా నాన్న ఈ పేపర్పై ఆ మ్యాప్ని చాలా డీటెయిల్గా డ్రా చేసి ఆయన డైరీలో భద్రపరిచారు. మనం ఇంకా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు బాబాయ్. ఈ మ్యాప్లో ఉన్నదాన్ని ఫాలో అయితే చాలు, మనం ఆ మనీ ఉన్న చోటుకి చేరుకుంటాం. కావాలంటే మీరు ఒకసారి దీన్ని చూడండి. ఏది, ఇలా ఇవ్వు అని చెప్పి ఎంతో సంతోషపడుతూ ఆ మ్యాప్ని తీసుకుని ఎంతో తీక్షణంగా చూస్తాడు వర్మ. కాసేపు దాన్ని బాగా పరిశీలించి ఇలా అంటాడు. నువ్వు చెప్పింది నిజమే అర్జున్. ఇది ఎగ్జాక్ట్గా పోయిన ఆ మ్యాప్కి కాపీ. మీ నాన్న నిజంగానే చాలా గ్రేట్. ఎక్కడైనా సమస్య వస్తే ఆ మ్యాప్ని కోల్పోకుండా దానికి మరొక కాపీ ముందుగానే తయారు చేసి పెట్టాడు. ఇది చాలు మనం ఆ మనీ ఉన్న చోటుకు చేరుకోవడానికి. అయితే ఆలస్యం ఎందుకు బాబాయ్, వెంటనే అక్కడికి బయలుదేరదాం అని అనగానే వర్మ తన పాకెట్లో నుంచి ఒక వాకీటాకీ తీసి దానిలో ఇలా అంటాడు. ఒరేయ్, ఎక్కడ చచ్చారా, తొందరగా ఇక్కడికి రండి అని అనగానే ఒక నలుగురు బాడీగార్డ్లు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ని, అతని స్నేహితులందర్నీ చితకబాది వాళ్ల చేతులని వెనక్కి బిగించి తాళ్లతో కట్టేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్న అర్జున్ వర్మతో ఇలా అంటాడు. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది, ఎందుకిలా చేస్తున్నారు? బాబాయ్ లేదు, బంతిపూల బుట్ట లేదు. ఎవడ్రా నీకు బాబాయ్? అదేంటి బాబాయ్ అలా అంటారు? మీరే కదా మా నాన్న ప్రాణ స్నేహితుడిని నేనే, నన్నిక నుంచి బాబాయ్ అని పిలువు అని చెప్పారు. ఇప్పుడేంటి ఇలా సడన్గా మాట మారుస్తున్నారు? ప్లీజ్ బాబాయ్, దయచేసి నన్ను మా ఫ్రెండ్స్ని వదిలిపెట్టండి. మేం మీకు ఏం అన్యాయం చేశాం? అన్యాయం చేసింది నువ్వు కాదురా, నీ నాన్న ఇంకా నీ తాత. ఏంటి మీరనేది? మా నాన్న ఇంకా తాతయ్య మీకు అన్యాయం చేశారా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు నిజానికి మా నాన్న స్నేహితులేనా? రే, విజయ్ వర్మరా ఇక్కడ. ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ప్రైవేట్ యాంటీ కలెక్టర్ని నేను. నా రీసెర్చ్ కోసం నీ బాబుని నేనే హైర్ చేశాను. కాని వాడు ప్రజలు ప్రభుత్వమని ఏవో పిచ్చివాగుడు వాగాడు నా దగ్గర. అందుకే వారిని ప్రజలకు ప్రభుత్వానికి దూరంగా పరలోకానికి పంపించేశాను. కాని వాడు పోతూ పోతూ ఆ మ్యాప్ని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అప్పట్నుంచి పిచ్చి పట్టే వాళ్ళ ఈ ఊరంతా జల్లడపట్టి గాలించాను. కాని ఈ ఇంటి వివరాలు కానీ మీ బాబు అనేవాళ్ళు కానీ నాకెక్కడ దొరకలేదు. అలా నా అన్వేషణలో ఒకరోజు మీ తాత హైదరాబాద్లో నాకు అంటపడ్డాడు. ఆ ముసలోడిని ఫాలో అవుతూ ఉండగా నువ్వు నేను చదువు చెప్పే కాలేజీలో స్టూడెంట్ అని తేలింది. అందుకే ఎలా అయినా మీ ద్వారా నేను అనుకున్నది సాధించాలని ప్లాన్ చేశాను. కాలేజ్ మేనేజ్మెంట్తో చెప్పి నేనే నీ పేరుని నోటీస్ బోర్డులోకి ఎక్కించాను. నాకు తెలుసు నువ్వు ఆ సమస్యకు సమాధానం కోసం వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావని. నేను ప్లాన్ చేసినట్టుగానే నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ తర్వాత నేను చెప్పిన సెంటిమెంటల్ స్టోరీ విని కరిగిపోయి నీ అడ్రస్ నాకు ఇచ్చావు. సరిగ్గా అదే రోజు రాత్రి మీ ఇంటికి వచ్చాను. కానీ అదేంటో అందర్నీ మర్చిపోయిన మీ తాత నన్ను మాత్రం భలేగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. నన్ను చూడగానే గుర్తుపట్టి నన్ను చంపడానికి నాపై వచ్చాడు. అప్పుడు ఆ పక్కనున్న ఫ్లవర్ వాస్తో మీ తాత తలపై ఒక్కటిచ్చాను. ఆ ముసలోడు అక్కడికక్కడి చచ్చాడు.
మూసలి పేరుగా. అక్కడ వాడి రూమ్ అంతా వెతికి చూశాను, కానీ ఆ మ్యాప్ ఆనవాళ్లు నాకెక్కడా కనబడలేదు. ఇంతలో నువ్వు రావడం చూసి కిటికీలో నుంచి దూకి పారిపోయి బయటకొచ్చాను. ఇక నాకు చేసే గత్యంతరం ఏది లేక మళ్ళీ నీకు దగ్గరయ్యి నీ ద్వారా ఈ ఇంటి ఆచూకీ కనిపెట్టాలని నేను ఎంచుకున్నా. సరిగ్గా నేను ప్లాన్ చేసినట్టే మీరంతా వచ్చి నా వలలో పడ్డారు. ఇక నేను ఆ నిధిని దక్కించుకోవడానికి ఎవరూ ఆపలేరు. ఒరే, ఏంట్రా చూస్తున్నారు? ఇంటిని తగలెట్టేయండి అని వర్మ తన బాడీగార్డ్లకి చెప్పి ఆ బాడీగార్డ్లు ఇంటికి నిప్పంటించేసి అక్కడ్నుంచి కారెక్కి వర్మతో పాటు వెళ్ళిపోతారు. లోపల మంటల్లో చిక్కుకున్న అర్జున్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఒకరికొకరు సహాయం చేసుకుని వారి చేతికున్న కట్లను విప్పుకొని ఆ మంటల్లో నుంచి బయటపడతారు. అప్పుడే సౌమ్య ఇలా అంటుంది, ఒరేయ్, మనం మోసపోయాన్రా. ఇన్నాళ్ళు మనమెంతో మంచివాడనుకున్న ఆ వర్మ ఇంత పెద్ద నీచుడని ఇప్పుడే మనకు తెలిసింది. మీ అమ్మా నాన్నల్ని, తాతను ఆ నీచుడు ఆ నిధి కోసమే పొట్టన పెట్టుకున్నాడు. అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఆ నిధిని దక్కనివ్వకూడదు. కానీ ఎలా? ఆ మ్యాప్ వాడి దగ్గర ఉందిగా. పైగా వాడితో పాటు బాడీగార్డ్స్ కూడా ఉన్నారు కదా. మనం వాళ్ళని ఎలా ఎదుర్కోగలం? ఊరే అర్జున్, మేమింతలా అరుస్తున్నా బెల్లం కొట్టిన రాయలా అలాగే ఉంటావేంట్రా? నీకు మీ వాళ్ళ చావుకి ప్రతీకారం తీసుకోవాలని లేదా అని అనగానే అర్జున్ చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుతూ వాళ్ళందరితో ఇలా అంటాడు, ఒరే, మీరందరూ అలా కంగారు పడకండి. వాడి దగ్గరున్న మ్యాప్ డూప్లికేట్ మ్యాప్. అది నేను తయారు చేసింది. అవునా? మరి ఒరిజినల్ ఎక్కడుంది? అంటే వీడు ఇలాంటి వాడని నీకు ముందే తెలుసా? అవును, నాకు ముందే తెలుసు. వాడు మా నాన్నగారి గురించి చెప్పి మా తాతగారిని అర్జెంటుగా కలవాలన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను మా తాతయ్యకి అల్జిమర్స్ అని చెప్పి నాటకమాడాను. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వీడి గురించి మా తాతయ్యకి చెప్పగా అప్పుడాయన జరిగిందంతా నాకు చెప్పాడు. అలాగే ఆ ఒరిజినల్ మ్యాప్ని తను 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వం వారికి అప్పగించేశారు. అండ్ మీ అందరికీ తెలియని ఇంకా సీక్రెట్ విషయం ఏంటంటే మా తాతయ్య బతికే ఉన్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఒరేయ్, నువ్వు చెప్పేది నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఒరే అర్జున్, ఇదంతా నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కాస్త అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తావా? చాలా సింపుల్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ నీచుడు గురించి మా తాతయ్య చెప్పిన తర్వాత మేమిద్దరం కలిసి ఒక ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ప్రకారంగానే మేము అనుకున్నట్టు వీడు వచ్చి మా వలలో చిక్కాడు. అదెలా అంటే మేం ముందుగా ఊహించినట్టుగానే ఆ రోజు నైట్ వీడు మా ఇంటికొచ్చాడు. తను మా తాతయ్యపై దాడి చేసిన వెంటనే మా తాత తన చేతిలో ఉన్న అలారంతో నాకు సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే నేను అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అలా మా తాతను హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడున్న మార్చరీలో నుంచి నాకు తెలిసిన కంపౌండర్ హెల్ప్ తీసుకొని ఇంచుమించుగా మా తాతయ్య వయసు ఉండే ఒక ముసలైన బాడీని తీసుకొచ్చి సరిగ్గా మా తాతయ్య పడిపోయిన చోటే తన తలకు బ్యాండేజ్ కట్టి పడుకోబెట్టాను. ఆ తర్వాత ఇమీడియట్గా మీకు ఫోన్ చేశాను. ఒరే, ఈ విషయం ఎందుకురా మాకు ముందే చెప్పలేదు? నేను ఆడే నాటకాన్ని నా స్నేహితులైన మీరే నమ్మకపోతే వాడేలా నమ్ముతాడు? అందుకని మీ దగ్గర కూడా ఈ విషయాన్ని దాచాను. ఆ శవం మా తాతయ్యదని మీ అందరినీ నమ్మించి అందరి ముందు దానికి అంత్యక్రియలు జరిపించాను. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న మా తాతయ్యకి స్పృహ వచ్చింది. అప్పుడు నేను మా తాత ఇద్దరం కలిసి ఈ ప్లాన్ చేశాం. మా తాత ఇచ్చిన సలహాలతో అచ్చు ఒరిజినల్ లాగే కనిపించేలా ఒక డూప్లికేట్ మ్యాప్ని రెడీ చేశాను. ఇక్కడ మీరందరూ ఇంటిని వెతుకుతున్న సమయంలో వాడి ముందు తీస్తే అనుమానం వస్తుందని లోనికి వెళ్ళి నా ప్యాకెట్లో నుంచి ఆ మ్యాప్ని తీసి మీ ముందు ఆ డ్రామా చేశాను. నేను అనుకున్నట్టుగానే వాడు ఆ మ్యాప్ని ఉపయోగించి ఆ నిధి ఉండే ప్రదేశానికి చేరుకోగలను అని అనుకున్నాడు. అందుకే వాడి బాడీగార్డ్స్ వచ్చి మనపై దాడి చేసినప్పుడు నేనేమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది. మొత్తానికి నువ్వు మీ తాత ఇద్దరూ భలే జాదుగాలేరా బాబు. అవునరా, నేను అడగటం మర్చిపోయాను. ఇంతకీ వాడిని ఎందుకలా ఏమి చేయకుండా వదిలేశావు? నువ్వు మామూలుగా వాడిని వదిలే రకం కాదని నాకు తెలుసు. ఇంతకీ ఏం ప్లాన్ చేశావు? ఇంతకీ వాళ్ళకిచ్చిన మ్యాప్ ఎక్కడికి దారి తీస్తుంది? అదా, అది ఆ ఊరి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న పాత కారాగారానికి. నేను ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు ఇప్పటికీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాడక్కడికి రాగానే వాడిని పట్టుకుని లాకప్లో వేస్తారు. మా అమ్మ నాన్నల్ని చంపిన కేసులో వాడు జైలుకెళ్తాడు. మొత్తానికి అసలక్కడ లేని నిధిని వాడికి ఎరక వేసి వాణ్ణి భలే బోల్తా కొట్టించావురా. నువ్వు సూపర్ రా బాబు. ఇంతకీ అక్కడున్న ఆ నిధి, ఆ మనీ ఏమైనట్టు? ప్రభుత్వం వాళ్ళు దాన్ని వెలికితీశారా? ఆ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్తాను. నాకు బాగా ఆకలవుతుంది. ముందు ఇక్కడ ఏదైనా మంచి దాబాకు వెళ్ళి ఫుడ్ తింటూ సరిగ్గా మాట్లాడుకుందాం పదండి అని అంటూ అందరూ నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.